పాకిస్తాన్ సూపర్ లీగ్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. విదేశీ ప్లేయర్లు ఇప్పటికే ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడొద్దంటూ విదేశీ క్రికెటర్లకు జమాత్ ఉల్ అహ్రార్ అనే మిలిటెంట్ గ్రూప్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ కు వస్తే భద్రత ఉండదని హెచ్చరించింది. ఆటలకు ఆతిథ్యమిచ్చే స్థితిలో పాకిస్తాన్ లేదని తేల్చి చెప్పింది. తామేమీ క్రికెట్ కు వ్యతిరేకం కాదంటూనే విదేశీ క్రికెటర్లు రావద్దని సలహా ఇచ్చింది. క్రికెటర్లకు ఏమైనా అయితే బాధ్యత తమది కాదని బాంబు పేల్చింది. పిఎస్ఎల్ మ్యాచ్లు జరగకుండా ప్రయత్నిస్తామంది. పిఎస్ఎల్ లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, ఆడమ్ జంపా, మొయిన్ అలీ, డెవాన్ కాన్వే వంటి విదేశీ స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మిలిటెంట్ గ్రూప్ వార్నింగ్ తర్వాత విదేశీ క్రికెట్ బోర్డులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనేది హాట్ టాపిక్ అవుతోంది. పిఎస్ఎల్ ఈ నెల 26నే ప్రారంభం కాబోతుండగా ఇప్పటికే జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పిఎస్ఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ లో భాగమయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో డీల్ ఫిక్స్ చేసుకున్నాడు. శ్రీలంక కెప్టెన్ సెనకా కూడా పిఎస్ఎల్ కు టాటా చెప్పేశాడు. ఆసీస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ సైతం అదే దారిలో నడిచాడు. కరణ్ ప్లేస్ లో రాజస్థాన్ రాయల్స్ తో సెనకా జతకట్టాడు. నేతనెల్లి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ లో జాన్సన్ చేరాడు.